ఈసారి మా వినాయక చవితి ఎలా జరిగిందో ఒకసారి చూసేద్దాం. ముందుగా లేచి ఉదయాన్నే ఇలా వాకిటి ముందు ముగ్గు వేసుకొని మామిడి తోరణాలు కట్టుకొని ఇంకా వినాయకుడి దగ్గర బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా చేసాం. ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి నాకు ఒక 1 అవర్ పట్టింది. చూడడానికి సింపుల్ అనిపిస్తుంది, కాకపోతే ఇవన్నీ కలెక్ట్ చేయడమే కొంచెం టైం పడుతుంది, ఈ చెట్లు అవన్నీ. ఇంకా బ్యాక్గ్రౌండ్కి అయితే నేను కొంచెం హైట్ కోసం డబ్బాలు పెట్టేసి దానిపైన క్యారమ్ బోర్డ్ పెట్టేసి ఇంకా దానికి అలా డెకరేట్ చేసుకున్నాను. బంతిపూల మాలలతోటి వేరే డెకరేటివ్ ఐటమ్స్ ఉంటే వాటితో డెకరేట్ చేసుకున్నాను. పైన ఉట్టి టైప్లో ఒకటి ఉంది నా దగ్గర హ్యాంగింగ్, అది పెట్టుకున్నాను. ఇంకా పూజ గది అయితే ఇలా అలంకరించుకున్నాము. ఇప్పుడు ఈసారి మేమైతే ఫస్ట్ టేప్ పెట్టుకొని దాని ప్రకారం అది యూజ్ చేసి పూజ చేసుకుందామని ట్రై చేసాం. నాకైతే ఏం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అందుకే మళ్ళీ యథావిధిగా బుక్ తీసుకొని చదవడం స్టార్ట్ చేసాం. పూజ చేస్తున్నప్పుడు మనకి ఎంతో బాగా అనిపిస్తుంది. ఇంకా వినాయక చవితి అయితే ఇంకా చాలా ఇష్టమైన పండుగ అందరికీ. నాకు కూడా చాలా ఇష్టం వినాయకుడి చవితి అంటే. ఇంకా మా వినాయకుడిని అయితే ఇలా జాజి పూలు, కస్తూరి పూలు, కింద గరిక మాల, జిల్లేడు పూలు మాల ఇవన్నీ వేసి అలంకరించేసుకొని ఇంకా మిగతా పూలతో కూడా అలంకరించుకున్నాం. రోజెస్ కింద అయితే నేను అట్లా డెకరేటివ్ ఐటమ్ ఇది లోటస్ లాంటిది కొనుక్కున్నాను, దానిపైన వినాయకుడిని పెట్టాను. ఇంకా ఇవి మైసూర్ మల్లెలు, కదంబ ఫ్లవర్స్, ఇలా అన్ని రకాల పూలతోటి వినాయకుడిని అలంకరించుకున్నాను. నాకైతే చాలా ఇష్టం. ఎంత బాగా డెకరేట్ చేసుకోవాలని ఉంటుందంటే వినాయకుడిని ఎంతో చాలా ఇష్టంగా ఉంటుంది. అదేందో ఆ వినాయకుడిని చూస్తేనే అదొక వైబ్ వచ్చేస్తుంది. ఇలా ఎంతో ఆ వినాయకుడిని అందంగా అలంకరించుకున్న వినాయకుడిని పక్క రోజు నిమజ్జనం చేయాలంటే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. కానీ తప్పదు కదా, ఎన్ని రోజులు పూజ చేసినా మన సాటిస్ఫాక్షన్ అనేది తీరదు. అలా అని ఇంట్లోనే పెట్టుకొని ఉంటామా చెప్పండి. పెద్ద వినాయకుడిని అయితే నిమజ్జనం చేయాలి కదా, అందుకని కంపల్సరీ నిమజ్జనం చేసేస్తాం. మేమైతే సెకండ్ డేనే చేస్తాం, నదికి వెళ్ళి చేసేసాం. ఇంకా వినాయకుడి పూజ అయిపోయాక హారతి ఇచ్చేసాము. ఇంకా పత్రితోటి పూజ చేసుకొని ఇవన్నీ నాకు పూజ అంతా అవ్వడానికి ఒక 1.5 అవర్ పడుతుంది. ఆ బుక్ అంతా కథలు, పూజ వ్రత విధానం అన్నీ ఉంటాయి. ఇంకా వంట ప్రిపరేషన్స్కి అయితే మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే 12 అయింది. 6 అవర్స్ పట్టింది అనుకోండి. ఇంకా ఆ వంటలన్నీ చేయడానికి స్వీట్లు, హాట్లు. ఈ పండుగకి ఎక్కువ వెరైటీస్ చేస్తాం వినాయక చవితికి మిగతా పండుగలతో కంపేర్ చేస్తే. అందుకని చాలా టైం ప్రాసెసే పడుతుంది. ఇంట్లో పూజ అయిపోయాక ఇంకా మేమైతే మా కింద వినాయకుడిని చూడడానికి కూడా వెళ్ళాం. మా అపార్ట్మెంట్లో కూడా ఒక పెద్ద వినాయకుడిని పెడతారు ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ కూడా పెట్టారు. ఇంకా ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోయాం. ఆ వినాయకుడు కూడా చాలా బాగున్నాడు. ఎప్పుడు రెగ్యులర్గా మట్టి వినాయకుడినే తీసుకొస్తూ ఉంటారు కింద. మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మట్టి వినాయకుడిని పూజిద్దాం. మనం ఎక్కువ ప్రైజ్ ఇచ్చిన మట్టి వినాయకుడి సైజ్ అయితే మాత్రం చిన్నగానే వస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే కొంచెం పెద్ద విగ్రహాలు వస్తాయి ఆ ప్రైస్కే. చూడండి మా మట్టి గణపతి ఇలా మండపాన్ని ఇలా డెకరేట్ చేసుకున్నారు. అయిపోయాక ఇంకా ఈవినింగ్ కూడా హారతి ఇచ్చేసేసుకొని వినాయకుడిని కదిపేసాము. ఇంకా పక్క రోజు వినాయకుడు నిమజ్జనానికి ఇంకా ఈరోజు అన్ని వినాయకుడిని అన్నీ తీసేస్తున్నాం. వినాయకుడికి వేసిన దండలు ఫస్ట్ తీసేసి ఏంటో ఎంతో బాధ అనిపిస్తుంది ఇంకా వినాయకుడిని తీస్తుంటే, కానీ తప్పదు కదా. అదే బాధతోటి నెక్స్ట్ ఇయర్ ఎంతో ఆనందంగా జరుపుకోవడానికి ఈ వినాయకుడిని అయితే మనం నిమజ్జనం చేసేయాలి. ఇది మా గరిక మాల. అన్ని మాలలతోటి ఇది కిందకి వెళ్ళిపోయి సరిగ్గా కనిపించనే లేదు. అందుకని ఈ మాలతో ఒకసారి తీరా ఫోటో అంటే మా వాడు తీశాడు. ఇంకా ఈ పత్రి అవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా నిమజ్జనానికి నదికి అయితే వెళ్ళాలని డిసైడ్ అయిపోయాం. మేము ఎవ్రీ ఇయర్ మండపంలో ఇవ్వం, మేమే వెళ్ళి నిమజ్జనం చేసుకుంటాం. కుదిరితే అలా మనమే వెళ్ళి చేసుకోవడంలో వచ్చే ఆనందం ఉంటుంది. ఒకసారి అనుభవిస్తే కానీ అర్థం కాదు. కొంచెం ట్రై చేయండి. కింద మండపాల్లో ఇచ్చే కన్నా అలా వెళ్ళి మీకు దగ్గరలో ఉంటే నదిలో వెళ్ళి ఇవ్వండి. వేసారంటే ఆ ఆనందం ఒక రకంగా ఉంటుంది. నిమజ్జనం చేయడంలో ఆ వచ్చే సాటిస్ఫాక్షన్ ఇలా కింద మండపంలో ఇస్తే రాదు. ఒకసారి ట్రై చేయండి.